ఆదాయం పేరుతో పర్యాటక సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పర్యాటక సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే మరింత ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావించడం ఉద్యోగుల జీవితాలను దెబ్బతీయటమే అంటున్న కర్నూలు జిల్లా పర్యాటక సంస్థ ఉద్యోగుల సంఘం కార్యదర్శి రాజశేఖర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక సంస్థ ఆస్తులను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని పర్యాటక సంస్థ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ₹1,00,00,000 ఆదాయాన్ని ఆశించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు పర్యాటక సంస్థ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అసలు వీళ్ళు ఆందోళన చేయడానికి కారణాలు ఏంటి, ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే వచ్చే ఫలితం ఏంటి అన్న విషయాలని ఉద్యోగులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్, మేము గత 25 సంవత్సరాలుగా కార్పొరేషన్ నమ్ముకొని ఇక్కడ కాంట్రాక్ట్ ప్రాతిపదికన, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మరియు డైలీ వేజ్ వర్కర్స్గా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు సంస్థను నమ్ముకొని పనిచేస్తున్న మాకు ప్రభుత్వం జీవో నెంబర్ 23ను రిలీజ్ చేసి ప్రైవేటు వారికి గంప మొత్తంగా ఇవ్వడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు కేవలం ఇప్పుడు ప్రస్తుతం వస్తే వార్షిక ఆదాయం ఏదైతే ఉందో ₹15 కోట్ల మేము పనిచేస్తున్న ఈ సంస్థలో ప్రస్తుతం వస్తూ ఉంది. దానికి ఒక అదనంగా ఒక 12% మాత్రమే ఎక్కువ ఇస్తామనే ఆలోచన ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వం వారికి తీసుకుపోవడంతో ఈ 22 హోటల్స్ను అన్ని బడ్జెట్ హోటల్సే ఏవైతే లాభదాయకంగా ఉన్నాయో వాటిని లాభదాయకంగా ఉన్నటువంటి హోటల్స్ను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అనేది సహేతుకం కాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక సంస్థ హోటల్స్ కానీ రెస్టారెంట్లలో కనీస సౌకర్యాలు లేకుండా ఆదాయం ఎలా వస్తుందని ప్రభుత్వం భావిస్తారు? అంటే మీరు నిర్వహిస్తున్నప్పుడు కనీస వసతులు కూడా కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అదే ప్రైవేట్ వ్యక్తులకు రెనోవేషన్ చేసి అప్పగిస్తే ఆదాయం వస్తుందా? మేము 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సమయంలో ప్రస్తుతం 2004 నుంచి ఏవైతే కన్స్ట్రక్షన్ చేసినాయో అడపాదడపా వర్కులు మాత్రమే చేసి హోటల్స్ను పెట్టడం జరిగింది. సిబ్బందిని కానీ హోటల్స్కు సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నో క్రాకరీ కావచ్చు, కట్లరీ కావచ్చు, లెనిన్ కావచ్చు, ఏదైతే ఉందో సమపాలలో సమకూర్చకుండా నిర్వీర్యం చేసింది మేనేజ్మెంట్. ఈరోజు 159 కోట్లతో రెనోవేషన్ పేరు మీద బడ్జెట్ హోటళ్ళను అన్నిటినీ డెవలప్మెంట్ చేసి రెనోవేషన్ చేసి గుంపగుత్తగా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఇచ్చే ఆదాయాన్ని మేము 2 ఎక్కువ ఇవ్వడానికి కూడా మా కార్మికులు, మా ఎంప్లాయీస్ అందరూ ఉద్యోగులు కష్టపడి పనిచేసి ఈరోజు ఆదాయాన్ని ఇంకా డబల్ చేసేదానికి కూడా ముందున్నాము. కానీ మమ్మల్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం వలన ఈ ఆస్తులలో నిర్వీర్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కర్నూలు జిల్లాలో కూడా కొన్ని హోటల్స్ ఇప్పటికే కొన్ని కర్నూలు జిల్లాలో 25 ఏళ్ళు 30 ఏళ్లకు లీజుకి ఇచ్చిన సందర్భాలు చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా అవి కనీసం 2-3 ఏళ్ల క్రితం లీజుకి తీసుకున్నా ఇప్పటి వరకు కూడా అవి ప్రజలకు అందుబాటులోకి రాలేదు. మళ్ళీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఏం ఆశిస్తుంది? ప్రభుత్వం వారు ఇట్లా ప్రైవేటు వారికి ఇవ్వడం వలన ఏదైతే లాభదాయం ఉందో వాటిని మాత్రమే ప్రైవేటు వాళ్ళు డెవలప్ చేసుకొని అధిక రేట్లు పెట్టి సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా ఓన్లీ ధనికులకు మాత్రమే ఉపయోగపడేలాగా టూరిజాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్, మనకు మంత్రాలయంలో మాది 33 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం జరిగింది అక్కడ స్థలాన్ని. వాళ్ళు ఈరోజు సామాన్య మానవుడు ఆ హోటల్లోకి టూరిజం పేరు చెప్పుకుంటున్నారే కానీ ఆ హోటల్లో బస చేసే అవకాశాన్ని సాధారణ మానవుడు ఆస్వాదించలేకపోతున్నాడు. ఈరోజు కర్నూలుకు దగ్గరలో ఉన్నటువంటి గార్గేపురం దగ్గర ఉన్న ఒకటి బార్ అండ్ రెస్టారెంట్ను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది 2023 ఫిబ్రవరి 29న వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు. వాళ్ళేమో అగ్రిమెంట్లో మాత్రం 150 కోట్లు పెట్టి మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి తీసుకుంటున్నారే కానీ ప్రైవేటు వాళ్ళు ఇంతవరకు ఎలాంటి డెవలప్మెంట్కు నోచుకోకుండా ఇట్లా నిర్వీర్యం అయిపోతున్నాయి టూరిజం ఆస్తులు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సంగమేశ్వరం కావచ్చు, కేతవరం కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఇంకా చాలా వరకు ఉన్నాయి. అటువంటివి కూడా ప్రైవేటు వారికి ఇస్తున్నారు కానీ అవి ఎవరే కానీ డెవలప్ చేయలేక నిర్వీర్యంగా ఉన్నాయి. ఇప్పుడున్న రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది ఉద్యోగులు రేపు పొద్దున ఈ ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే మిమ్మల్ని ప్రైవేటు వ్యక్తులు ఈ ఉద్యోగాలలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? గౌరవ మేనేజ్మెంట్ వారేమో మమ్మల్ని ప్రైవేటు సంస్థలు ఏవైతే 22 హోటల్స్ను లీజుకు తీసుకుంటారో వాళ్ళకు అప్పచెప్తామనే ధోరణిలో ఉంది. కానీ దానికి వ్యతిరేకంగా మేమైతే ప్రైవేటు వ్యక్తుల కింద మేము పని చేయలేమని చెప్పేసి, ఎందుకంటే మా సర్వీసు దాదాపు 75%, మా వయసులో కూడా 75% అంతా ఇక్కడే సంస్థలోనే కరిగిపోయింది. ఈరోజు మా పిల్లలు ఉన్నత విద్యలో చదువుతూ ఉన్నారు. మధ్యలో అర్ధాంతరంగా ఇట్లా ప్రైవేటు వారికి ఇవ్వడం వలన
వాళ్ళు ప్రైవేటు వాళ్ళు వాళ్ళకు నచ్చిన వ్యక్తులు మాత్రమే సంస్థలో హోటల్లో పనిచేసుకోవడానికి వీలు కలుగుతుంది, కానీ మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉంచుకునే అవకాశం లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కనుక మాకు ప్రత్యామ్నాయ మార్గం చూపించి మా హోటల్స్లో మాకే పెట్టి మా హోటల్స్లో మమ్మల్నే పనిచేసేలాగా చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మీరు చెప్పండి, ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటే మిమ్మల్ని ఉద్యోగాలలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారా? లేదండి, మమ్మల్ని ఉద్యోగం నుండి వాళ్ళు నియమించుకున్నా కూడా వాళ్ళ దగ్గర మేము ప్రైవేటుకి వాళ్ళ దగ్గర వ్యక్తుల దగ్గర ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభార్జన కోసం ఉద్యోగులను తగ్గించి వేసి కొంతమందితో ఎక్కువ లాభాలు రావాలన్న ఉద్దేశంతోనే నిర్వహించుకునే వైపు మొగ్గు చూపుతారు. మరి ఈ పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1500 మందిలో ఎంతమంది తగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు? అందరు తగ్గిపోతారండి. టోటల్ స్టాఫ్ మొత్తం కూడా తగ్గిపోతారు. మరి చివరిలో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఏవైతే టూరిజం హోటల్స్లో మమ్మల్ని నియమించుకునేలాగా మా ఆస్తులు లీజుకు ఇవ్వకుండా మా హోటల్ నందు మేమే నిర్వహించుకుంటామండి. ఆస్తులను ప్రైవేట్ పరం చేయకుండా పర్యాటక సంస్థ ఆధ్వర్యంలోనే వాటిని నిర్వహించేలాగా చొరవ చూపడంతో పాటు ఆ ఉద్యోగులను కూడా ఉద్యోగ భద్రత కల్పించాలనేది కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.